Nimda, those rats tell me. Her tabush crack oikinim boom. హాయ్, ఐఎమ్ కృష్ణవంశీ. మీలో ఛానల్లో ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి తెలిసి నేను ఎవరనేది. కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఇది యూపీఎస్సీ రిలేటెడ్ ఛానల్. సో ఇప్పుడు 24th మొన్న యూపీఎస్సీ 2026 ప్రిలిమ్స్ అయితే జరిగింది. చాలామందికి తెలుసు పేపర్ అనేది టఫ్ కాదు, బట్ ర్యాండమ్. అంటే అది యూపీఎస్సీ ఇస్తుందని ఎవరు కలగనరు, అది స్టేట్ పీసీఎస్లా ఉంది. బట్ ఎనీవే ఎలాగైనా 14,000 మంది రాయాలి, మనం క్వశ్చన్ చేయడానికి అవకాశం కూడా లేదు. ఓకే, ఈ వీడియోలో నేను ఏం చేస్తానంటే, ఒకటి కొత్తగా వచ్చే వాళ్ళకి నేను మెసేజ్ ఇస్తాను నా అనుభవాన్ని బట్టి, అండ్ నా రిజల్ట్ ఎలా ఉందనేది మీకు చెప్తాను. అండ్ థర్డ్ థింగ్, నా థాట్స్ చెప్తాను ఈ ప్రిపరేషన్ మీద. సో ఫస్ట్, ఇప్పుడు నా ప్రిపరేషన్ ఎలా ఉంది, నాది ఎలా వెళ్ళింది, నా రిజల్ట్ ఏమైంది, ఎంతవరకు వచ్చింది, అయ్యానా లేదా అనేది చాలామందికి ఉండిపోయింది, చాలామంది అడుగుతున్నారు. సో దానికి ఆన్సర్ ఇస్తాను. బట్ నా నుంచి చిన్న డిస్టర్బెన్స్ అయితే ఉంది ఇక్కడ. సో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది పక్కన. సో టైం అయింది, వీడియో చేయాలనుకున్నాను, చేస్తున్నాను. సో కొంచెం అర్థం చేసుకొని వినడానికి ట్రై చేయండి చివరి వరకు. అండ్ ఇది చిన్న వీడియో ఏం కాదు, అంటే చాలా లెసన్స్ ఉన్నాయి. సో మీరు తెలుసుకుంటారని, నా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, తెలుసుకుంటారని చెప్తున్నాను. ఐ థింక్ నేను 2021లో బుక్స్ కొన్నప్పుడు, ఎర్లీగా కొన్నప్పుడు నేను చదివాను, ఎన్సీఆర్టీస్ చదివాను, బాగానే లైట్గా చేశాను. 2023 కల్లా నోట్స్లు అన్నీ చేశాను, కంప్లీట్గా అన్ని నోట్స్లు చేశాను. 23కి ఐ థింక్ నేను ఇంకా ఫైనల్ ఇయర్లో ఉన్నాను కాలేజీ. సో 2024లో అటెంప్ట్ ఇచ్చాను. ఆ 2020 అటెంప్ట్ ఇచ్చే ముందు నాకు ఆప్షన్ అవ్వలేదు, జస్ట్ చదివాను అంతే, నోట్స్ చేయటం అలాంటివి ఏం లేవు. సో 2024 ఇచ్చినప్పుడు ఐ థింక్ నా జిఎస్ స్కోర్ అనేది, నేను మార్క్స్ అనేది ఏదో టైంలో పెడతాను, బట్ నోట్ ద్వారా చెప్తున్నాను ప్రజెంట్. సో 57 అలా వచ్చినాయి జిఎస్. సీసెట్ అనేది 25 వచ్చినాయి. అండ్ సమ్ ఇష్యూ అయితే ఉంది, సరిగ్గా బేసిక్స్ కాన్సెప్ట్స్ క్లియర్ అవ్వలేదని నాకు అర్థమైంది. దెన్ అగైన్ 2025కి చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యి లైట్గా మార్క్స్ రాశాను, బట్ మార్క్స్ అనేది ఓఎంఆర్లో ప్రాక్టీస్ చేయలేదు. అండ్ నా 2025లో ఐ థింక్ బాగా కష్టపడ్డాను, అండ్ కట్ ఆఫ్కి వెళ్ళిపోయాను. జిఎస్1 అనేది క్లియర్ అయిపోయింది. సీసాట్ అనేది 48 వచ్చినాయి, సో ఫెయిల్ అయిపోయాను మళ్ళీ. సో అగైన్ మళ్ళీ 2026కి వద్దాము. 2026కి వచ్చేసరికి మీలో చాలామందికి తెలుసు, మళ్ళీ నేను అంటే నాకు హెల్త్ ఇష్యూ ఒకటి ఉంది. ఐ స్టిల్ చాలా కష్టపడ్డాను. ఐ థింక్ నేను ఎంత కష్టపడ్డాను నాకు కూడా తెలియదు. చాలా అంటే చాలా పెట్టాను, నా సౌలు హార్ట్ చాలా అలసిపోయాను ఇప్పటికి. బట్ స్టిల్ సమ్ అన్సాటిస్ఫాక్షన్ చెప్తాను చూడండి. 2026 కూడా పేపర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పేపర్, ఐ క్లియర్ GS1 అండ్ ఐ ఫెయిల్డ్ ఇన్ CSAT. ఎస్, ఐ ఫెయిల్డ్ ఇన్ CSAT. Can you imagine how my mind is roaming with thoughts? I clear 2025 GS, 2026 GS also. అది ఎంత కష్టంగా ఉన్నా కానీ ఐ థింక్ 65 to 70 ఓకే కట్ ఆఫ్ ఉండొచ్చు. మేబీ అది ఇంకా నాకు స్కోర్స్ అరౌండ్ 65 to 75 మధ్యలో ఉంటున్నాయి. అంటే మేబీ ఛాన్సెస్ అయ్యి నేను కట్ ఆఫ్కి దగ్గర అయిపోయాను, క్లియర్ అయిపోతానని నాకు అర్థమైపోయింది. సో CSAT అనేది నాకు క్వాలిఫైయింగ్ పేపర్లో 1/3 కూడా రాలేదు. నేను పెట్టిన 35లో కూడా ఐ కుడెంట్, అసలు ఎంత ఇన్యాక్యురసీ నాకే అర్థం కావట్లేదు. ఎంత కష్టపడ్డా నాకు చివరికి ఒక లెసన్ అర్థమైంది. ఐ ఫెయిల్డ్ ఇన్ హ్యాండ్లింగ్ ద ప్రెజర్. నేను ప్రెజర్ హ్యాండిల్ చేయలేకపోయాను 2 పేపర్లో కూడా. స్టిల్ నేను GS1 అనేది రీచ్ అయ్యాను, బట్ CSATలో ఫెయిల్ అయిపోయాను, కంప్లీట్గా మిజరబుల్గా ఫెయిల్ అయిపోయాను. యాక్యురసీ లేదు, పెట్టిన 35లో కూడా సగానికి సగం తప్పైపోయినాయి. నాకు అర్థం కాలేదు అసలు. నేను GS అనేది చాలా ఎక్కువ అటెంప్ట్ చేశాను. అసలు మామూలుగా అయితే GS అనేది పర్లేదు, నేను ఒక 90 వస్తాయేమో అనుకున్నాను, బట్ అనేబుల్ టు రీచ్ అవ్వలేకపోయాను. రీచ్డ్ అసలు 90 అనుకున్నాను, అంటే నేను ఎక్కువ అటెంప్ట్ చేశాను, 93 వరకు అటెంప్ట్ చేశాను. అండ్ స్టిల్ అందరికంటే కూడా నాకు చిన్న కాన్ఫిడెన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది GS. అంటే చాలామంది టఫ్ అనిపించిందా, కానీ ఐఎమ్ ఓకే. టఫ్ అంటే నేను న్యూస్ పేపర్ చదివాను, ఓకే, అవన్నీ నాకు అన్ని చదివినట్టే ఉన్నాయి. సంవాట్ నేను
బేసిక్గా నేను 1 అవర్లో నేను చేసిన స్ట్రాటజీ ఏంటంటే, స్ట్రాటజీ కాదు, ఆ ఎగ్జామ్ హాల్లో జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, 1 అవర్లో నేను 22 క్వశ్చన్స్ మాత్రమే ఓఎంఆర్లో బబ్లింగ్ చేశాను. మిగతా నేను 92 క్వశ్చన్స్ కూడా 72 క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ 1 అవర్లో చేశాను. సో అంటే ఆల్మోస్ట్ నేను 22 ఫస్ట్ 1 రౌండ్లో అంటే ఫస్ట్ అవర్లో చేసినవి ఐ థింక్ అన్నీ కరెక్ట్. అంతే షార్ట్గా 22 క్వశ్చన్స్ పెడితే 22 కరెక్ట్ అని నా ఆలోచన. బట్ నేను పెట్టిన 72లో ఐ థింక్ చాలా పోయి ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 50 పోయి ఉంటాయేమో, 50 కాదు ఒక 45 అంతే, ఇంకా 45 పోయి ఉంటాయి, 40 పోయి ఉంటాయి మ్యాక్సిమం. అంటే నేను ఆల్మోస్ట్ దాని ఏమంటారు 50-50 సెలెక్షన్ చేస్తే ఐ థింక్ నేను ఏదైతే కరెక్ట్ అనుకున్నానో అది తప్ప, ఏదైతే కరెక్ట్ అవుతుందో అది తప్పు అయిపోయింది. రెండింటి మధ్య మిగిలిపోయిన ఏదైతే ఇంకో ఆప్షన్ మిగిలిపోయిందో అది కరెక్ట్, అది తప్పు అయిపోయింది అనమాట నేను పెట్టిన వాటిలో. అంటే ఒక ఆప్షన్ నేను 2 మిగిలిపోతే రెండిట్లో కూడా ఒక్కటి మాత్రమే అనుకున్నది అది తప్పు అయిపోయింది అనమాట. సో బట్ ఎనీవే జిఎస్ అనేది సమ్వాట్ ఐఎమ్ డూయింగ్, బట్ సీసాట్ అనేది మిజరబుల్గా ఫీల్ అయిపోయాను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇంకో విషయం కూడా, సీసాట్లో ఫస్ట్ 30 మినిట్స్లో నేను 18 క్వశ్చన్స్ ప్యాసేజ్ పెట్టగలిగాను. బట్ రిమైనింగ్ 1.5 అవర్లో నేను చేసిన 17 క్వశ్చన్సే. ఆ 17 క్వశ్చన్స్ కూడా ఒక్కడు కూడా యాక్యురసీ లేదని దాన్ని బట్టి చూస్తే యూ కెన్ ఇమాజిన్ మై మైండ్. CSAT, oh my god. సో ఐ డోంట్ నో, అంటే ఎంత కష్టపడినా నాకు కూడా తెలియదు. నా నడుము నొప్పి ఉంచుకొని, నా హెల్త్ ఇష్యూ పెట్టుకొని, నేను ఇలా పార్ట్ టైములు చేసుకుంటూ, నా కడుపుకు నేను పెట్టుకుంటూ, ఏ సపోర్ట్ లేకుండా, ఐ డోంట్ నో అసలు. నాకు వచ్చిన మంచి ఆపర్చునిటీ ప్రతిసారి వస్తుంది. లాస్ట్ టైం కూడా వచ్చింది. ఐ థింక్ లాస్ట్ టైం కూడా మీరు నమ్మినా నమ్మకపోయినా నేను మార్క్స్ చూపిద్దామని మీకు ఆల్రెడీ పెట్టాను. బట్ నేను ఒక టైం వచ్చేంతవరకు పెట్టదలుచుకోలేదు ఈ మార్క్స్ అనేవి. బట్ చెప్తున్నాను నోటి ద్వారా, 87 మార్క్స్ వచ్చినాయి లాస్ట్ టైము. ఐ థింక్ నేను చిన్నగా ముక్కి ఉంటే సీసాట్లో దెన్ ఇట్ విల్ బి వెరీ క్లియర్. అంటే మెయిన్స్ రాసేవన్నీ ఒక అనుభవం వచ్చేది నాకు లాస్ట్ టైము. వచ్చిన మంచి అవకాశం లాస్ట్ టైము. ఈసారి కూడా నాకు వచ్చింది అవకాశం. దీన్ని బట్టి చూస్తే నాకు కట్ ఆఫ్ ఎస్టిమేషన్ చూస్తే మళ్ళీ సీసాట్ ఫెయిల్ అయ్యాను. యూ కెన్ ఇమాజిన్. సో ఏమో, నేను కోల్పోవడానికి కూడా ఏం లేదు. అంటే నేను సీసాట్ ఎందుకు ఫెయిల్ అవుతున్నానో తెలియదు, కానీ ఒకటే అర్థమైంది, ఐఎమ్ అనేబుల్ టు హ్యాండిల్ ద ప్రెజర్. అంటే నేను ఎన్ని టెక్నిక్స్ చేసినా, ఎన్ని ఎలిమినేషన్ టెక్నిక్స్ వాడినా, ఎన్ని మెడిటేషన్ చేసినా అవి ఎగ్జామ్ హాల్లో వర్కౌట్ అవ్వలేదు నాకు. అంటే ఇంకా అంతే, ఇంకా దానికి రీజన్ తెలియదు. ఇప్పుడు కాన్ఫిడెన్స్ అనేది మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు, నా కాన్ఫిడెన్స్ ఎలా ఉందనేది. వేరే దానికి షిఫ్ట్ అవుదామన్న ఆలోచన ఐ థింక్ ఇది థర్డ్ అటెంప్ట్ కూడా అయిపోయింది నాది. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు. అంత కష్టపడినా అనే కూడా తెలియట్లేదు నాకు. అంటే ఏం కావాలి యూపీఎస్సీకి అనేది. సార్ అయ్యింది ఏదో అయిపోయింది, నేను చేయగలిగింది ఏం లేదు, మీరు చేయగలిగింది ఏం లేదు. ఒకరోజు కూర్చుంటాను, లేదంటే 2 రోజులు కూర్చొని ఏడుస్తాను, లేదా 3 రోజులు కూర్చొని ఏడుస్తాను. ఫెయిల్ అయిపోయింది, పాస్ అవ్వలేను. అలా అని యూపీఎస్సీని కూడా క్వశ్చన్ చేయలేను. అలా అని బ్లేమ్ చేయకుండా ఎవరిని బ్లేమ్ చేయలేను, నన్ను నేను కూడా బ్లేమ్ చేసుకోలేను. ఏం చేయాలో తెలియదు. బట్ ఎనీవే ఇప్పుడు వచ్చే వాళ్ళకి, కొత్తగా వచ్చే వాళ్ళకి నేను చెప్తున్నాను, ఎవరైతే ప్రజెంట్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను. మీకు తెలుసు 2026 పేపర్ కనుక మీకు ఎలా వచ్చిందో తెలియకపోతే వెళ్ళి చూడండి. ఒకవేళ చూసిన తర్వాత కూడా మీకు చేయాలి, యూపీఎస్సీ ప్రిపరేషన్ చేయాలంటే చేయండి. చేసినా గుర్తుపెట్టుకోండి చాలా విషయాలు, నేను ఎప్పుడు మీకు మిస్లీడ్ చేయలేదు. అండ్ మళ్ళీ చెప్తున్నాను, నేను ఎప్పుడు మీకు మిస్లీడ్ చేయలేదు. అండ్ ఎప్పుడు కూడా చేయను. నేను 2026 పేపర్ చూసిన తర్వాత మీరు అర్థం చేసుకోవచ్చు యూపీఎస్సీ ఆ ఎగ్జామ్లో మనకి ఎంత అన్ప్రెడిక్టబిలిటీ ఉంది, ఎంత అన్సర్టనిటీ ఉంది, ఎంత స్ట్రగుల్స్ ఉన్నాయనేది మీకు అర్థమవుతుంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఎన్ని టైమ్స్, ఈవెన్ ఎన్నిసార్లు ఫిలిమ్స్ రాసినా, ఎన్నిసార్లు మెయిన్స్ రాసినా, ఈవెన్ 2026 పేపర్ అనేది ద మోస్ట్ డిఫికల్ట్. అంటే 2023 కంటే కూడా చాలా డిఫికల్ట్. ఎందుకంటే డిఫికల్ట్ అంటే ఇక్కడ టఫ్నెస్ కాదు, ఇన్ ద ర్యాండమ్నెస్ అంతే. మన కాన్సెప్ట్స్ ఇస్తే ఆ కాన్సెప్ట్లో డెప్త్ అడుగుంటే ఆ టఫ్ అనుకోవచ్చు. కానీ ఏ క్వశ్చన్స్ తీసుకొచ్చి అతికిస్తే మనం మాత్రం ఏం చేయగలుగుతాము. సో అక్కడ ఎక్కడెక్కడో క్వశ్చన్స్ అండ్ పారాగ్రాఫ్ అంటే క్వశ్చన్ లెంత్ చేయటం, అంటే టైం రష్ అవుతుంటుంది, మనం చేయలేము, కాన్సెప్ట్ అర్థం చేసుకోలేము ఆ టైంకి. ఇక్కడ మామూలుగా కూర్చొని ఎగ్జామ్ పేపర్ రాయటం వేరు,
ఎగ్జామ్ హాల్లో కూర్చొని పేపర్ రాయటం వేరు. ఇక్కడ ఎన్నైనా సొల్లు చెప్తుంటారు, ఈజీ అని, డిఫికల్ట్ అని, ఏదైనా చెప్తుంటారు. ఎగ్జామ్ హాల్లో కూర్చొని 2 గంటలు ఈవెన్ ఆ పేపర్ సెట్ చేసిన వాళ్ళు కూడా రాయమనండి, ఎంతవరకు పాస్ అవుతాడో తెలుస్తుంది. ఈవెన్ ఇప్పుడు ర్యాంకులు వచ్చిన వాళ్ళు కూడా AR1 కానీ, AR2 కానీ, AR3 కానీ, వాళ్ళు ఎవరైనా కానీ ర్యాంకర్లో వాళ్ళు కూర్చొని రాసినా కానీ నేను బెట్టగా వస్తాను, వాళ్ళు క్లియర్ చేస్తారని 100% గ్యారంటీ ఇవ్వలేరు. ఓకేనా? 100% గ్యారంటీ ఇవ్వలేరు. ఈవెన్ ఎంత IIT తోపైనా, IIMSలో అయినా, నీట్ డాక్టర్లు అయినా కానీ, ఎవరైనా కానీ. సో పేపర్ అనేది ఈవెన్ 2023 పేపర్ అనేది ఈవెన్ మనం చేయగలుగుతాము, ఎందుకంటే కాన్సెప్ట్స్ ఉన్నాయి, కొంచెం ప్రెజర్ హ్యాండిల్ చేయగలిగితే చేయగలుగుతాము. కానీ ఇక్కడ అసలు 2026 పేపర్లో ర్యాండమ్నెస్ ఎక్కువ, మనం చదివింది ఏం లేదు, ఆటోమేటిక్గా బ్రెయిన్ అనేది థ్రెట్లోకి వెళ్ళిపోద్ది. అంటే ఇంకా కాన్స్టెంట్ ఫియర్ ఉండిపోద్ది, తెలిసిన క్వశ్చన్లు ఏం లేవు, ఇంకా కాన్సెప్ట్స్ ఏం లేవు, ఎలా చేయగలుగుతాం? డ్యూయబుల్ క్వశ్చన్స్ 20 ఉన్నాయి మహా అయితే. అంటే మనం చేయగలిగేది మనకు తెలిసినవి ఈ 2026లో 20 కూడా హార్డ్లీ అనమాట, అవి కూడా ఎత్తుక్కోవాలి చేయగలిగేవి, మిగతా ఎక్కడ కూడా మనం చేయడానికి అవకాశమే ఉండదు. సో ఎంత ఎలిమినేట్ చేసినా కానీ 50-50 ఆప్షన్స్లో నా దరిద్రం ఏంటంటే 2026లో నేను రాసిన ఎగ్జామ్లో 50-50 ఆప్షన్స్ పెడితే దాంట్లో ఏదైతే కరెక్ట్ అవుతుందో అది తప్పు అయిపోయింది నాదనమాట. నేను పెట్టిన తప్పు అంటే B కరెక్ట్ అయితే నేను C పెట్టాను, నేను మిగిలిచిన BCలో అంతే. ఫర్ ఎగ్జాంపుల్ AD ఉందంటే ఆన్సర్ AR DI ఉండాలి, నేను పెట్టింది ఆన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ A అనుకో, నేను D పెట్టాను. సో అలాగే 50-50 ఛాన్సులు మ్యాక్సిమం పోయినాయి. సో మీరు దీన్ని బట్టి అన్సర్టనిటీ తెలుసుకొని UPSC ప్రిపరేషన్లోకి దిగిన తర్వాత ఒకటే చెప్తున్నాను, ఒక డైరెక్షన్ అనేది ఇంపార్టెంట్, నాలాగా అవ్వకండి. ఓకే? సో ఒక డైరెక్షన్ ఇంపార్టెంట్. ఎలా అంటే డైరెక్షన్ అనేది ఒకటి మీరు UPSC ప్యాటర్న్ అర్థం చేసుకోవాలి, రెండోది మనకి మెంటర్షిప్ అనేది ఎంతో కొంత కావాలి, అంటే ఏదో ఒక కోచింగ్ ఫౌండేషన్ గట్టిగా ఉండేలా చూసుకోండి. ఇవేమీ లేకుండా ఏది అవదో ఐ విల్ నాట్ సజెస్ట్ ఎనీ కోచింగ్ ఇన్స్టిట్యూట్. ఎవ్రీ కోచింగ్ ఈజ్ లూట్ చేసుకోవటమే, వాళ్ళ పని దోచుకోవటమే. సో జాగ్రత్తగా మీరే చూసుకోండి, నేను రికమెండ్ చేయలేను, రికమెండ్ చేయటం అనేది కరెక్ట్ కూడా కాదు, బట్ నేను చెప్పలేను కూడా, వేస్ట్. ఇక బెటర్గా మీరే చూసుకోవటం, వేరే వాళ్ళ గెయిన్స్ ఎక్స్పీరియన్స్ తీసుకోవటమే. ఓకే? నన్ను అడిగితే నువ్వెక్కడ తీసుకున్నావు ఏంటి అనేది కూడా నేను చెప్తాను. సో అది ఫస్ట్ వచ్చే వాళ్ళకి నా ఫైనల్ అడ్వైజ్ అదే, నా సింపుల్ ఫ్రీ అడ్వైస్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అడ్వైజ్ అదే. అండ్ థర్డ్ థింగ్, నన్ను ఎవరైతే ఇప్పుడు మేబీ నన్ను బ్యాడ్ కామెంట్లు కానీ, లేదంటే ఇంకెవరన్నా నన్ను ఎక్కిరించాలనుకున్నా, లేదంటే నన్ను ఇంకేదన్నా అనాలనుకునే వాళ్ళకి కూడా ఇంక ఈ మాట కూడా చెప్తే అయిపోద్ది, క్లోజ్ చేస్తాను. నా గురించి తెలియని వాళ్ళకి చెప్తున్నాను, నేను ఆల్రెడీ నాకు క్రోనిక్ బ్యాక్ పెయిన్ ఉంది, నాకు MRIలు చాలా తీయించాను, అండ్ కిడ్నీ స్టోన్ ఉంది, అండ్ నాకు ఇంటి దగ్గర నుంచి సపోర్ట్ లేదు, హోమ్ దగ్గర నుంచి సపోర్ట్ లేదు, అండ్ నేను పార్ట్ టైంలు చేసుకోవాలి, నా కడుపుకి నేనే పెట్టుకోవాలి. ఓకే? నా హెల్త్ నేను మెయింటైన్ చేసుకోవాలి, నా హెల్త్ చాలా డెవస్టేటింగ్ అయిపోయింది. సో యూట్యూబ్ చేసుకుంటాను, యూట్యూబ్ వీడియోస్ చేసుకొని సమ్వాట్ నేను నా ఎక్స్పీరియన్స్ గెయిన్స్ అనేది అందరికీ నేను షేర్ చేస్తుంటాను, డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాను. సో ఇన్ని మెయింటైన్ చేశాను నేను. అంటే ఇప్పుడు ఎవరైతే నన్ను క్రిటిసైజ్ చేస్తారో వాళ్ళకంటే కూడా చాలా బెటర్గా ఉన్నాను నేను, వాళ్ళకంటే కూడా చాలా బెటర్ మార్క్స్ వచ్చినాయి. టు బి వెరీ ఫ్రాంక్, నన్ను ఎవరైతే కామెంట్స్ చేస్తుంటారో వాళ్ళందరికంటే కూడా చాలా బెటర్ మార్క్స్ వచ్చాయి. అంటే ఈవెన్ నాది 60 నుంచి 75 మధ్యలో మార్క్స్ వేరీ అవుతున్నా కానీ కట్ ఆఫ్ చూసుకుంటే బెటర్గా ఉండొచ్చు. అండ్ నేను ఎంత కష్టపడుతుంటానో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా మీకు తెలుస్తుంటుంది.